ప్రాంక్ వీడియో చేస్తా అని చెప్పాను కదా, అదైతే ఇవాళ నైట్కి ట్రై చేస్తా. సో దానికోసమే ప్రిపరేషన్లో ఉన్నాను. ఇందా చెప్పారు కదా నేను చేయలేను అని చెప్పి చేస్తా. రేపు వస్తుంది వీడియో చూడండి. రేపు నేను కాలేజీకి కూడా పోను, ఇంట్లోనే ఉంటా. మంచిగా ఉంటుంది వీడియో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్రాంక్ వీడియో చేస్తాననగానే నువ్వా ప్రాంక్ చేస్తావని చెప్పి కొంతమంది అంటే, నువ్వు ప్రాంక్ చేస్తావా ప్రాంక్ అవుతావా అని చెప్పి ఇంకొంతమంది అన్నారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మంచిగా హెయిర్ ఫ్లిప్ చేస్తారు. ఏంటో నా హెయిర్ వీడియో తీసేటప్పుడు ఏం మంచిగా కనిపిస్తుంది. అదే నేను ఒక హెయిర్ స్టైల్ ఏదైనా ట్రై చేద్దాము కాలేజ్కి వెళ్దాము అంటే చంద్రముఖి, అరుంధతి అందరు నాలోనే కనిపిస్తారు. సర్లే, ఇప్పుడు మన కాన్సెప్ట్ అయితే హెయిర్ గురించి కాదు. ప్రాంక్ చేస్తున్నా అని చెప్పాను కానీ ఏం ప్రాంక్ ఎవరి మీద చేస్తున్నానని చెప్పలేదు. ఇవాళ అయితే మనం చేసేది గోస్ట్ ప్రాంక్, అది కూడా మా చెల్లి మీద. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏం పాపం చేయలేదు. మొన్న దసరా వీడియో చూసిన వాళ్ళకి తెలుసుంటది. అందులో అనిందనమాట ఏడ్సేవలే కానీ అని చెప్పి. దానికోసం ఇది రివెంజ్ ప్లాన్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఓకే, దీని గురించి ఇంకటితో వదిలేద్దాం. మనం మన వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. సో ఆల్రెడీ అందరు తిని పడుకునేసారు, బట్ ఇంకా నిద్రపోలేదు. సో నేనైతే ఒక 11-11:30 ఆ టైం వరకు అయితే ఉండి అప్పుడైతే గెటప్ చేంజ్ చేస్తాను. ఈ లోపు అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే తను చిన్న సౌండ్ వచ్చినా సరే లేచేస్తుంది. ఇంతసేపు ఉన్న వీడియో చూస్తున్నారంటే నచ్చినట్లే. సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ మర్చిపోతారు, అందుకే ఇప్పుడే చెప్తున్నా. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ కూడా క్లిక్ చేయండి. గోస్ట్ ప్రాంక్ అనుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకున్న యూనిఫామ్ కలర్ ఏంటి, వైట్. సారీ మనకు కాదు, దయ్యాలకి. మళ్ళీ వాళ్ళని ఏదైనా అంటున్నాను అనుకుంటారేమో, అదేం లేదు. మీ యూనిఫామ్ మీద మా యూనిఫామ్. ఎందుకో వీడియో తీస్తున్నంతసేపు నా కాన్సన్ట్రేషన్ అంతా నా హెయిర్ మీదే ఉంది. ఇంకొంచెం మంచిగా ఉంటే ఇంకా బాగుండేదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంక్ చేయడం కోసం నేనైతే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి. ఇంట్లో పర్మిషన్ లేకుండా మనం ఏం చేయలేము. అండ్ నేను చేద్దాం అనుకున్నా సరే ఇట్లాంటి మా ఇంట్లో చేయనివ్వరు. భయపడుతుంది, ఫీవర్ వస్తుంది, అది ఇది అనేస్తారు. ఏం లేదు, నేను చేసే 10 రూపాయల యాక్షన్ కి యాపిల్ 100 రూపాయలు రియాక్షన్ ఇచ్చింది అనుకోండి, ఇంకేం లేదు, ఇంట్లో నన్ను బతికినివ్వరు. ఎట్ లాస్ట్ నేను ఈ పనికి నా డ్రెస్ ని యూజ్ చేస్తున్నాను, అదే బాధేస్తుంది. బికాస్ నేను ఏంటంటే వైట్ డ్రెస్ వేసుకుని బయటకి వెళ్తే దాని మీద ఏదో పడుతుంది అని చెప్పి అలానే తీసి పెట్టే రకము. అందుకని ఇట్లాంటివి చేయలేను, బట్ చేస్తాయి. హెయిర్ ఇలా ఫోల్డ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. అందులో అమ్మాయిలు ఆర్టిస్ట్. ఇంతే, అయిపోయింది. ఇప్పుడంతా ఓకే, కానీ అమ్మాయి దగ్గర నేను అమ్మాయిని భయపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక సౌండ్ ఏదైనా రావాలి బ్యాక్గ్రౌండ్లో మనకి. ఆ సౌండ్ వచ్చేదానికి ఏం చేయాలా అని చూస్తుంటే ఇంట్లో బ్లూటూత్ స్పీకర్ వస్తుంది, చాలా సౌండ్ వస్తుంది. సో ఇందులో ముందుగానే ఎవరో ఒకరి మొబైల్ తీసుకొని ఏదైనా సౌండ్ ఒకటి పెట్టి కనెక్ట్ చేసి సడన్గా ఆ పిల్లని భయపెట్టేటప్పుడు యూస్ చేయాలి. దీనికోసం నేను ఇంట్లో ఇంకెవరినైనా లాగాలి దీంట్లోకి. ఎవరు వస్తారో తెలియట్లే, బట్ చేస్తా. ఇదంతా ఆ పిల్లకి తెలిస్తే ఆ పిల్ల బాధ ఎలా ఉంటుందంటే, ఎంతకు తెగించావుమే అంటది ఒకటే మాట, ఇంకేమని. ఇప్పుడు ఎక్కువసేపు నేను ఇక్కడే ఉన్నాను అనుకో, ఎందుకు రావట్లేదు, ఎందుకు పడుకోవట్లేదు, ఇంకా 100 క్వశ్చన్లు వేసింది వచ్చి. సో ఆ పిల్ల కొంచెం పడుకుందాక అట్లా వెళ్ళి కాసేపు తర్వాత అప్పుడు వస్తానంట. అప్పుడు వచ్చి కొంచెం మంచిగా రెడీ అవుతా. మేకప్ ఏం అవసరం లేదు, కొంచెం మంచిగా వాటర్తో ఫేస్ని తడిపేసి పౌడర్ కొట్టామనుకోండి, అది రాదు, ఇంకా అంటుకుపోతుంది, దెయ్యంలాగానే ఉంటుంది మామూలుగా అప్పుడు చూడడానికి. సో నేను అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. నా మెయిన్ భయం ఏంటంటే మా నాన్న తిడతాడేమో అని భయం వేస్తుంది, బట్ ఏదేమైనా ఇవాళ ట్రై చేస్తా. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. యాక్చువల్గా మనం ఏ పౌడర్ యూస్ చేసినా మనకంత వైట్ అవ్వడం, లైక్ అంటే ముఖం అంతా తెల్లగా అయిపోవడం అట్లా ఏం అవ్వదు. బట్ సో ఈ పౌడర్ యూస్ చేస్తే ఏంటంటే మన స్కిన్ మీద వేసిన వెంటనే అది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు, తెలుస్తూనే ఉంటుంది. సో కొంచెం వైట్ ఎక్కువ అనిపిస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే అనమాట, కొంచెం వైట్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉండాలి, అప్పుడే కొంచెం మేనేజ్ చేయడానికి బాగుంటుంది. రెండు పూసిన వెంటనే అదంతా పోయిందంటే నేను మళ్ళీ ఏం చేయలేను. పౌడర్ కూడా సెట్, ఇంకేం మేకప్ అవసరం లేదు మనకి. వీలైతే ఏదో ఒకటి ఎత్తుకొచ్చి కొంచెం ఇటు పూసేస్తా. చూడంగానే భయం వేయాలి పిల్లలు ఫస్ట్ నిద్రలోంచి లేచి చూడంగానే. నా మెయిన్ మోటో అదే ఇవాళ. ఎంతసేపటికి ఇంట్లో కూడా ఏం జరుగుతుందో తెలుసా, ఎంతసేపటికి దెయ్యాల మూవీలు అంటే గోస్ట్ సిరీస్ స్టోరీస్ పెట్టినా ఇయే, మూవీస్ పెట్టినా ఎంతసేపటికి కాంచినా లేదా మంచి డెవిల్ సీన్స్ ఉండేటివి అవే పెడుతుంది. పోనీ ఆ పిల్ల చూస్తుందా అంటే చూడదు, మన సాయి చూస్తూ ఉంటుంది. మనం అందరం చూస్తే ఆ పిల్ల కూడా చూస్తుంది, లేదంటే చూడదనమాట. నేను చూస్తాను, నేను ఇష్టంగానే చూస్తా. కానీ ఆ పిల్ల ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు చూస్తే మనం కూడా చూద్దాం, లేదంటే వద్దులే అని చెప్పి వెళ్ళిపోద్ది. భయం ఉంది కానీ దెయ్యం కావాలంటది. సో ఇవాళ దెయ్యం చూపించేస్తా ఆ పిల్లకి నేను. A few moments later. ప్రజెంట్ అయితే టైం 11 అయిపోతుంది. ఆ పాప కూడా బాగానే నిద్రపోతుంది. మా మమ్మీ ఏమో వద్దు నాన్న తిడతాడు, లేట్ నైట్ ఏంటి ఇవన్నీ అని చెప్పి అరుస్తారు, వద్దంటుంది. బట్ లేదు, నేను చేయాలని ఫిక్స్ అయ్యాను, సో చేసి తీరాల్సిందే. అవుట్ఫిట్ చేంజ్, ఇదే మనకి ఇప్పుడు డ్రెస్ అనమాట. సో ఇప్పుడైతే ఎలాగోలా కొంచెం రెడీ అయిపోయి స్టార్ట్ చేయాలి వీడియో అంతా. అయితే కంప్లీట్గా అట్లానే ఉన్నాను దెయ్యంలా జుట్టు విరబోసుకొని. అండ్ నేను ఆల్రెడీ ఈ పౌడర్ చూపించాను మీకు, సో ఇప్పుడు దీన్ని అప్లై చేయాలి. సో ఇంకైతే ఈ పౌడర్ అంతా అప్లై చేయాలి. స్మెల్ కూడా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, పర్లేదు బాగానే ఉంది. నా మెయిన్ డౌట్ ఏంటంటే ఈ పౌడర్ అంతా పూజాగా నేను దెయ్యంలాగా ఉంటానా లేదంటే అఘోరీ లాగా ఉంటానా, ఎందుకో ఊరికే ఎక్కిళ్ళు వస్తున్నాయి. సో అందుకే ఒరిజినల్ ఆడియో తీసేసాను. మంట పుడుతుంది.
అయ్యో మంట వేస్తుంది ఎందుకు ఇది మంట వచ్చేస్తుంది స్కిన్ అంతా. మీకు ఎట్లా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ నాకు ఎందుకో కొంచెం మంట పడుతుంది బాగా. ఇది చల్లగా ఉంది అట్ ద సేమ్ టైం ఎందుకో మంట పడుతుంది. ఫేస్ మీద వాడచ్చా ఇది అసలు ఏమో తెలియదు కానీ తుడిచేంత టైం లేదు. సో నేను మళ్ళీ స్పింజ్ వేరే పౌడర్ వాడుతున్నా కానీ మంట అయితే పుడుతుంది ఫేస్ అంతా. అది ఎక్కువ లేదు అయిపోయింది. ఈ పిల్లల్ని భయపెట్టడం కోసం నేను తయారవ్వాలా వీలైనంత ఫాస్ట్గా తీసేయాలి. మొహం అంటే పోయేటట్టు నాకు ఫేస్ అంతా వెయిట్గా ఉంది. సో అది కొంచెం వేయగానే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. పౌడర్ అంతా వేస్ట్ చేసేస్తుంది. వీడియోకి రీచ్ బాగా రావాలి. ఇంత కష్టపడి పౌడర్ వేస్ట్ చేసి నా ఫేస్ వేస్ట్ చేసుకున్నందుకైనా బాగా రావాలి. చూడు స్కిన్ మీద మంట పుట్టట్లా మొహం మీదే మంట పుడుతుంది. మేబీ వాటర్ ఎఫెక్ట్ అంటారా. ఇంత చేస్తున్నా మా అమ్మగారిని చూసిందంటే పర్లేదు బాగానే ఉన్నాను. ఇంకొంచెం యాడ్ అవ్వడానికి కాటుకు కూడా పూసేస్తుంది. మీకు ఫిల్టర్లో కనిపించట్లేదు కానీ నాకు మాత్రం బాగానే కనిపిస్తుంది. అంటే కొంచెం లైట్ అనిపిస్తుంది ఫిల్టర్ వల్ల. బట్ నార్మల్గా చూస్తే కొంచెం డార్క్గా బాగానే కనిపిస్తుంది కాటుకు కూడా. సో మొత్తానికైతే బాగానే ఉంది, పర్లేదు ఓవరాల్గా అనిపిస్తుంది. సో నేనైతే ఇంక అమ్మాయిని అయితే భయపెట్టడానికి వెళ్తున్నాను. అమ్మాయి అయితే రూమ్లో పట్టుకొని నిద్రపోతుంది. ఇంక మా మమ్మీ అయితే అలా చేయి ఇలా చేయొద్దు అంతా చేయొద్దు అని చెప్తూ ఉంది. ఈవెన్ నేను సేమ్ ఇలానే ఇంట్లోంచి బయటికి వెళ్ళినా సరే బయట ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అంటే కొంచెం మా సైడ్ ఏరియా అంతా కొంచెం సైలెంట్ ఉంటుంది. ఇలా ఒక స్మైల్ ఇస్తే చాలు మా చెల్లిని భయపెట్టడానికి, అంతకుమించి నేనేం చేయక్కర్లేదు. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి మా చెల్లిని అయితే భయపెట్టడానికి ఫిక్స్ అయ్యాము. మేబీ ఆ పిల్లలు నిద్రపోయి ఉండొచ్చు. ఆల్రెడీ 11:30 అయింది టైం. ఈజీగా నిద్రపోతుంది. వెళ్ళి ఆ పిల్లని భయపెట్టి ఈ అవతారంలోనే బయటకు వచ్చాను. ఇక్కడ అంతటిలో నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏదైనా ఉన్నా అంటే వీడియో మా తమ్ముడిని తీయమని చెప్పడం. వాడు నవ్వడానికే సరిపోయింది. వీడియో తీరనైనా అని చెప్పి మొబైల్ ఇస్తే ఎట్టెట్టో తిప్పేస్తాడు, అరిచేస్తాడు. ఇంకా దానికి సగం లేచేసింది ఆ పిల్ల. సో సమ్వాట్ భయపడుతున్నట్టే ఉంది ఆ టైంలో. కాబట్టి ఇంకంతే వాడిని నవ్వబాకరా అరవబాకరా అని చెప్పి చెప్పడానికే సరిపోయింది. అట్టర్ ఫ్లాప్ చేశాడు. తనైతే ఇంకేడో స్టార్ట్ చేసింది. అది నన్ను చూసి ఏడ్చిందో తెలియదు, నిద్ర లేపామని ఏడ్చిందో తెలియదు. సో వాళ్ళకి ట్రై చేసాం మళ్ళీ. అనుకుంటా ఓకే ఇక్కడితో ప్రాంక్ అయిపోయింది. ఫర్ సపోజ్ నన్ను ఈ అవతారంలో మా డాడీ కానీ చూసాడంటే కుక్కని కొట్టినట్టు కొడతాడు ఖచ్చితంగా. ఇందో మొహం అంతా పౌడర్ ఎన్ని లేయర్స్ పడిందో కూడా అర్థం కావట్లేదు. ఎంత చూసినా వస్తుంది, చేతులంతా కూడా అదే ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పర్లేదు బాగానే అయింది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ పిల్లని కూడా చూస్తారా? భయపెట్టింది నన్ను, పొద్దుపోయి నిద్రపోనీకుండా. రేపు కాలేజ్ ఉంటే ఇట్లా చేస్తారు ఎవరైనా అక్కలా. సో దట్ ఐ ఆమ్ కాల్డ్ క్యూట్ డెవిల్ సిస్టర్. బాగున్నాను కదా? మా ఏమైనా భయపడమా? ఈ క్లిప్ అంతా అయిపోయాక తీశాను, ఎందుకంటే ఆ పిల్ల కొంచెం రియాక్షన్ ఏదైనా కనిపిస్తే బాగుంటుందని భయపడు అని అడిగాను. సో నేను ఇదే గెటప్లో మా నాన్న దగ్గరికి వెళ్ళాను. మా నాన్న కాసేపు అలా స్టక్ అయ్యాడు కానీ భయపడ్డం అంత జరగలేదు. అడిగితే మీ మమ్మీకే భయపడలేదు, నీకు ఎందుకు భయపడతాను అన్నాడు. రీసెంట్గా ఈరోజు ఒక ఇద్దరు వచ్చారనమాట కొత్త వాళ్ళు మా ఇంటికి. వెళ్ళి మంచిగా పడుకో ఉన్నారు. మా డాడీ నువ్వు తిడతాడేమో అని చెప్పనుకున్నాను. మా నాన్న ఇంకా మంచిగా పైదాకే లేచి ఒకసారి వారా అని పిలిచి రాబమ్మ, ఇంకోసారి ఇంటికి రారు వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు.
వద్దు పాపం వచ్చిన వాళ్ళని ఇప్పుడు నేను భయపెట్టానంటే వెళ్ళి వాళ్ళ ఇంక ఊరంతా చెప్తారు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి ఇట్లా చేసిందని. కాబట్టి వద్దు, ఇంతటితో దీనికి సమాప్తం. వెళ్ళి తొడచకపోతే నా మొహం దేని పనికిరాదు. కాబట్టి బాయ్ బాయ్, గుడ్ నైట్. 12 బాయ్. సో మొత్తానికి బాగానే వచ్చాయన్నమాట క్లిప్స్ అన్నీ. అయితే బాగుంది, అందరు మంచిగా నవ్వుకున్నారు. మా మమ్మీ వాళ్ళకి కూడా నిద్ర లేదు. సో ఈ దెయ్యం మీకు నచ్చిందా లేదా అనేది మంచిగా చెప్పండి. చాలా కష్టపడి తుడిస్తే కొంచెం ఏదో పోయింది, రిమైనింగ్ మార్నింగ్ తుడిచాలి, నాకు ఓపిక లేదు. సో ఇంతటితో ఇదైతే అయిపోయింది. సరే మరి బాయ్, ఎలా ఉందైతే చెప్పండి.